హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఇందు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను మా ఇద్దరు పిల్లలతో. ఇదైతే మేమైతే అంగన్వాడికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళాకైతే మేమైతే అనుకోకుండా వెళ్ళాము. అక్కడికి వెళ్ళాకైతే మా ఖుషి బేబీకి అయితే అన్నప్రాసన చేస్తామని చెప్పారు. మీకు ముహూర్తాలు ఏమన్నా ఉన్నాయా అని అడిగారు. మాకు ఏ ముహూర్తాలు లేవండి, ఆల్రెడీ పెట్టేశాము, అన్నప్రాసన అయితే చేసేసాము, పెట్టండి పర్లేదు అని చెప్పాను. సరే అయితే ఒక పాపకి అయితే అయిపోయింది. ముందు ఒక పాపకి అయితే చేశారు మా ఖుషి బేబీ కన్నా ముందు. ఆ పాప అయితే చాలా ఏడ్చేసింది. మా ఖుషి బేబీ కూడా ఏడుస్తుందేమో అనుకున్నాను. చూసారా ఎట్లా నవ్వేస్తుందో మా ఖుషి బేబీ. ఎదరు పిల్లల్ని అందరినీ చూసి అయితే తనైతే నవ్వేసుకుంది, చుట్టూ జనాన్ని, చుట్టూ ఉన్న వాళ్ళని అయితే చూసి. మా చిన్నగాడు కూడా చూసారా ఎలా నుంచొని ఉన్నాడో. వాడు ఎదరికి వచ్చి వాళ్ళ చెల్లి బొగ్గలు గిల్లేయడం, అది చేయడం, ఇది చేయడం అయితే చేస్తున్నాడండి. మా ఖుషి బేబీకి అయితే మెల్లిగా అన్నప్రాసన అయితే చేశారు. ఇంకా స్టార్ట్ చేయలేదు, మెల్లిగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ స్టార్ట్ చేశారు. కొన్ని అయితే ఉంటాయి కదండి, అవి చెప్పుకుంటూ ప్రార్థన అయితే చేసి స్టార్ట్ చేశారు. మా చిన్నబాబు అయితే ఎదరికి రావడం, వాళ్ళ చెల్లి బొగ్గలు గిల్లడం, లేదంటే ఎదురుకు వచ్చి దాని మొహం ముందు నుంచోవడం అయితే చేస్తూ ఉండేవాడు. దానికంటే ఒక స్పెషల్ గిన్నె అయితే పెట్టారండి. పిల్లలకి వేరేగా గిన్నె పెట్టండి, పిల్లలకంటూ ఒక వేరే గిన్నె ఉండాలని అయితే చెప్పారు. మా చిన్నబాబు అయితే వాళ్ళ చెల్లి బొగ్గలు గిల్లేయడం, వాళ్ళ చెల్లి ముద్దులు అయితే పెట్టడం అయితే స్టార్ట్ చేశాడండి. వీళ్ళు ఆగడం, వాడైతే వాళ్ళ చెల్లి ముందుకు వెళ్ళడం అయితే చేశాడండి. అన్నం అయితే ముట్టించారండి. ఆ గిన్నె అయితే మా ఖుషి బేబీకి ఇచ్చేస్తామని అయితే చెప్పారు. ఇంక నుంచి ఈవెంట్లన్నీ ఇలాగే జరుగుతాయి అని చెప్పారు. మా చిన్నబాబు టైంలో అయితే లేదండి, మా ఖుషి బేబీకి అయితే వచ్చింది. అదైతే తెగ నవ్వేసుకుంది. తిన్నది కొంచెమైనా తిన్నదండి. అది తిన్న తర్వాత అయితే ప్రార్థన అయితే చేశారు. నాకు ఆ దేవుడు ఈ దేవుడు అని ఏం లేదండి, అన్ని చర్చిలకి వెళ్తాను, ఇటు గుళ్ళకి వెళ్తానండి. అమ్మమ్మతో కలిసి అయితే చర్చిలకి అయితే వెళ్తాను. చిన్నప్పటి నుంచి అయితే అలవాటు చర్చికి అయితే వెళ్ళడం. అలాగే గుడికి కూడా వెళ్తానండి. గుడికి ఎక్కువగా వెళ్తాను. ఈ మధ్యన అయితే గుడికి ఎక్కువ వెళ్తున్నాను. చర్చిలకి వెళ్ళడం అయితే తగ్గించాను, ఇద్దరు పిల్లలతో అయితే కుదరక. మా చిన్నబాబు అయితే అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. అన్నం ముట్టించేసిన తర్వాత ఆశీర్వదించారండి, అక్షంతలు అయితే వేసి. ఇంతటితో అన్నప్రాసన అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత మేము వెళ్ళే ముందు అయితే ఓ చాక్లెట్, ఓ బిస్కెట్, మిక్చర్ అయితే ఇచ్చారు. మా ఖుషి బేబీకి అయితే ఒక గిన్నె అయితే ఇచ్చారండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్